తీసినా వీడియో తీసినా చెప్పండి తీసుకొస్తున్నారంటే దీనిపైన అంతరం ఏమిటి? ఏదైనా మీ అంటే కూటమి చెందిన నాయకులు ఒత్తిడి చేస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం అధికారులే ఒత్తిడి చేస్తున్నారా పై స్థాయి అధికారులు? గతంలోన ఉండే వైఎస్ఆర్ కౌన్సిలర్లు అప్పుడు వాళ్ళు కట్టలేక ఇప్పుడు మా కూటమి గవర్నమెంట్కి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రజల్లోకి వెళ్ళి అక్కడ గడప చిలక పెట్టి కుతుకుల మీద అంటే వాళ్ళు కట్టేదానికి టైం అయినట్ల సాయంత్రం కడతామో లేకుంటే ఒక వారం అయినా కానీ కడితే ఇప్పుడు కట్టండి లేకుంటే మీకు కొలాయి కట్ చేస్తామని ఆ విధంగా కట్ చేస్తున్నారు. ఇప్పుడంతా మేము కూటమి నాయకులు అంటే ఏ వాటర్ కూటమి నాయకులు ఉన్నాం కాబట్టి మాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది. అందుకు కానీ మాకు గొడవ పెంచాలి అంటే ఈరోజు మున్సిపల్ కమిషనర్ని కలవడానికి వచ్చినాము. ఆయన కలెక్టర్కి ఆయన సిబ్బంది ఆయన అక్కడ పోయినందుకు గత పాలకులు అంటే కౌన్సిలర్లు అప్పట్లోన వాళ్ళు కొలా ట్యాక్స్ వసూలు చేయలేదు. అందువలన దాదాపు ఒక్కొక్కరి 15 సంవత్సరాలు ఏంటవి 10 సంవత్సరాలు ఏంటవి వాళ్ళ ట్యాక్సులు ఒక్కొక్కరు వచ్చి 20,000 18,000 10,000 ఇట్లున్నవి. ఇంతకుముందు ఉండే సచివాలయం అధికారులు అడ్మిన్లు వాళ్ళు ఏం చేసినారు, ఇంటి ట్యాక్స్ ఒకటి కట్టించుకున్నారు. మన ఈ కమిషనర్ వచ్చినాక ఇంటి ట్యాక్స్ ఒకటే కట్టించుకున్నారు. అప్పుడు ఈ కొలా ట్యాక్స్ ఎట్లా ఇచ్చినారు, వాళ్ళు ఇంటి ట్యాక్స్ ఎంత కట్టించుకున్నారంటే ఇంటి ట్యాక్స్ కట్టలేకుంటే వాళ్ళు ఇంట్లోకి బీగా లేలేరు. కొలా ట్యాక్స్ అయితే పోయాడు గుంతు పెట్టిందనే ఎదబడి కడతారనే ఉద్దేశం మీద అధికారులు అంటే వాళ్ళ తెలివితేటలతోన ఇంటి ట్యాక్స్ కట్టుకున్నారు. అప్పుడే 2 ట్యాక్సులు కట్టించుకుంటే ప్రజలకు ఈరోజు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గాలికాలము పనులు లేవు. అందుకు గాను రిక్వెస్ట్గా కమిషనర్కి వచ్చి సార్ ఒక్కొక్కరు పోతే 20,000 25,000 ఇట్లున్నవి అందుకు కంతల ప్రకారం అంటే ఒక 2 నెలలు టైం ఇస్తే 2 నెలలు టైం ఇస్తే 5,000 మాదిరిగా కట్టించి ఉండేవాళ్ళు క్లియర్ చేస్తామని చెప్పడానికి వస్తే ఆయన లేడు. కాబట్టి అంటే మీ ద్వారా ప్రజలకి మున్సిపల్ కమిషనర్కి అధికారులకి తెలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉంది. గతంలోన ఉండే అడ్మిన్లు సచివాలయం అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ కొలాయి ట్యాక్స్ కట్టించుకుంటే ఇబ్బంది వచ్చేది కాదు. ఏడపోని ట్యాక్స్ అంటే వాళ్ళకి ఏం గుర్తు, పేద ప్రజలకి కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, చదువు లేకున్న వాళ్ళకి కట్టినాం కదా అని వాళ్ళ ఆ ఉద్దేశం మీద అట్లా ఉన్నారు. ప్రతి ఒక్కరు చూస్తున్నాం అంటే మా ఇంట్లోకి వస్తారన్న కొలాయి దొంగకి వచ్చినారు, గడారు చెలికి తీసుకుని వచ్చినారని. అమ్మ ఇంతకుముందు కట్టలేకుంటే నేను కట్టానమ్మా అంటే అన్న కట్టినమ్మని అంటారు. దాంట్లో చూస్తే ఇంటి ట్యాక్స్ ఒకటే ఉంది, కొలాయి ట్యాక్స్ లేదు. కొలాయి ట్యాక్స్ ఒక్కొక్కరికి 15,000 20,000 30,000 అట్లా వచ్చింది. అంటే తప్పే పెట్టుకోవడము. ఇప్పుడు కమిషనర్కి ఇచ్చే ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఉండే అధికారులకి అందరికీ చెప్పడానికి వచ్చినాము. ఆయన లేరు కాబట్టి డైరెక్ట్ సోషల్ మీడియాకి మాట్లాడి మాకు టైం ఇవ్వండి, ప్రజలతో కట్టించేకి 5,000 కట్టుకుంటే ఒక 2 నెలల లోపల ట్యాక్స్ అంతా క్లోజ్ చేస్తారని చెప్పనీకి వచ్చినాము. ఆయన లేడు కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఆయనకి తెలిపేయడానికి ఇది చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెండింగ్ ఉందని మీరే చెప్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అధికారులు వసూలు చేయకుండా ఉండడానికి అంతరం ఏమిటి? లేకుంటే గతంలో ఉండేటువంటి అంటే ఎమ్మెల్యే కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఏమైనా వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి ప్రజలతో కట్టకుండా ఆపినారా? అదే సార్, గతంలో పాలకులు ఉన్నారు కాబట్టి అంత వైఎస్ఆర్ కౌన్సిలర్లు అల్లీలు ఉన్నారు కాబట్టి అప్పుడు అధికారులు ఎవరైనా పోయినా ఏదైనా ఉన్నా కానీ మేము కట్టిస్తామంటే వాటికి స్టాప్ అయ్యేది. గత కమిషనర్లు కానీ వాళ్ళు కానీ అంటే ఇప్పుడు వచ్చిన మన కమిషనర్ వాళ్ళు చూసి చూడనట్లు పోయినారు. ఇప్పుడు ఈ కమిషనర్కి కానీ ఆ విధంగా పోయేవాడు. అంటే పైన కలెక్టర్ తానుంటే అక్కడ ఉండే వాళ్ళకి జీతాలు కానీ ఏదైనా కానీ మీరు ప్రజల తానుంటే వసూలు చేసుకొని జీతాలు అభివృద్ధి పనులకి వాటికి చేయన్నందుకు అంటే ఎప్పటి నుంటో మొత్తము నిలబడిపోయింది. ఇప్పుడు వచ్చిండే కమిషనర్కి అది పీకల దాకా వచ్చింది. ఇంకా ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఉండే అధికారులని అందరినీ పోయి వసూలు చేయండి అని పంపించడం జరిగింది. మంచిదే,
ఎందుకంటే అది ఉంటా అందరికీ ఇబ్బంది. మాకి తెలుగుదేశం పార్టీ నుండి మా కూటమి పార్టీ నుండి అంటే కంతల మాదిరి కట్టుకుంటూ పోతుంటామని తీసుకొస్తున్నారంటే దీనిపైన అంతరం ఏమిటి? ఏదైనా మీ అంటే కూటమి చెందిన నాయకులు ఒత్తిడి చేస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం అధికారులే ఒత్తిడి చేస్తున్నారా పై స్థాయి అధికారులు? గతంలోన ఉండే వైఎస్ఆర్ కౌన్సిలర్లు అప్పుడు వాళ్ళకి కట్టలేక ఇప్పుడు మా కూటమి గవర్నమెంట్కి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రజల్లోకి వెళ్ళి అక్కడ గడప చిలక పెట్టి కుతుకుల మీద అంటే వాళ్ళు కట్టేదానికి టైం అయినట్ల సాయంత్రం కడతామో లేకుంటే ఒక వారం అయినా కానీ కడితే ఇప్పుడు కట్టండి లేకుంటే మీకు కొలాయి కట్ చేస్తామని ఆ విధంగా కట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా మేము కూటమి నాయకులు అంటే ఏ వాటర్ కూటమి నాయకులు ఉన్నాం కాబట్టి మాకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది. అందుకు కానీ మాకు గొడవ పెంచాలి అంటే కొన్ని రోజులు ఒక నెల ఒక 2 వారాలు పెంచితే కంతల మాదిరిగా ఒక 5-5 వేలు కట్టుకుంటూ పోతారు. మా ప్రజలకి అందరికీ బాగుంటుందనే ఉద్దేశం మీద కమిషనర్కి చెప్పడానికి వచ్చినాం. సార్ బి తిమ్మప్ప, టీడీపీ పట్టణాధ్యక్షుడు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ మున్సిపల్ ఆఫీస్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రాపర్టీ ట్యాక్సు, వాటర్ ట్యాక్సు ఆదోని మున్సిపాలిటీ పరిధిలో దాదాపుగా 7 కోట్ల వరకు పెండింగ్ ఉందని తెలిసింది. కానీ ఇంత పెండింగ్ గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. అధికారులను కానీ మేము నిందించడానికి రావడం లేదు. ఎందుకంటే గత అధికారులు కొంతమంది నిర్లక్ష్య ధోరణి అంటే ఏమి, గత పాలకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి మా వాళ్ళకి ఎందుకు కట్ చేస్తారో కట్టిస్తాంలే అది ఇదని చెప్పడం వల్ల అధికారులు కూడా దూసుకొని లేకపోవడం జరిగింది. ఎందుకంటే 7 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ గాన వసూలైతే ఆదోని పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది. రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, వర్కులు అయితేనేమి, శాలరీలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మున్సిపాలిటీ ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల రూపంలో వసూలు చేసే వాటినే వాడాలి తప్ప పైనుంచి కొన్ని వస్తాయి 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ ఆ విధంగా కొన్ని వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. కాబట్టి ఇంత పెండింగ్ పడినందువల్ల ఒకేసారి ప్రజలపై భారం పడుతుంది. పోయి వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి మొత్తం కడితేనే మీకు ఇది చేస్తాం లేకపోతే లేదంటే ప్రజలు అప్పటికప్పుడు అందరూ దాదాపుగా ఆదోని టౌన్లో 50% పేదవాళ్ళే ఉన్నారు. ఆ పేదవాళ్ళు కూడా అప్పటికప్పటికి తెచ్చి ఎక్కడ కడతారు. కాబట్టి మేము అధికారులకి విన్నవించుకునేది ఏమంటే ఇప్పుడున్న కమిషనర్ గారు, ఇప్పుడున్న డీఈలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మీరు చేసేది మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. అదే మీ ఇంటికి రాదు, ఇంకోరి ఇంటికి పోదు. కానీ మీరు చేసే దాంట్లో కూడా కొంత నైతికతతో ప్రజలకి చెప్పి ఇక మీరు మీ ట్యాక్స్ ఇంత 20,000 ఉంది, 30,000 ఉంది, 50,000 ఉంది, మీకు మేము ఇంత టైం ఇస్తున్నాము, నెలకింత చొప్పుననో లేకపోతే వారంకింత చొప్పుననో మీరు కట్టుకుంటే తప్ప మేము ఏం చేయలేని పరిస్థితి. మాకు కూడా పై అధికారుల నుంచి ఒత్తిడిందని వాళ్ళు కూడా చెప్పి వసూలు చేపిస్తే బాగుంటుంది. లేకపోతే గతంలో ఉన్నటువంటి ఏ ఒత్తిళ్ళు లేకుండా ప్రజలపైన వాళ్ళు అధికారుల ఒత్తిడి మరి పాలకుల ఒత్తిడి వాళ్ళకు వసూలు చేయలేదు. ఇప్పుడు వసూలు చేస్తే అబ్బాయి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనే వాళ్ళకి అభిప్రాయంలోకి పోకూడదు ప్రజలు. కూటమి గవర్నమెంట్ ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి బ్రహ్మాండంగా ఇస్తుంది. ఈ విషయంలో కొంచెం ప్రజల నుంచి మాకు ప్రతిస్పందన వస్తుంది. ఎందుకంటే చూడబ్బా కూటమి గవర్నమెంట్ వచ్చి మమ్మల్ని గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేస్తున్నారనే భావన ప్రజల్లో కలిగించుకోకుండా అధికారులు దయచేసి నేను అధికారులకు విన్నవించుకునేది ఒకటే, మీరు ప్రజలకి టైం ఇవ్వండి. నెలకి ఇంత కడతారా, వారంకి ఇంత కడతారా, 10 రోజులకి ఇంత కడతారా, ఇన్ని రోజుల లోపల మీరు క్లియర్ చేసుకోండి అని ఒకసారి వాళ్ళకి నోటీసు రూపంలోనో లేకుంటే వ్యక్తిగతంగా పోయి చెప్తే వాళ్ళు కొంత కడతారు పేదవాళ్ళు. కాబట్టి దయచేసి దీనికి అవకాశం ఇచ్చి మా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సామరస్యంగానే శాంతియుతంగానే వాళ్ళతో వసూలు చేసుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు కె బుద్ధారెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శిని.